హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఏంటా చీరలన్నీ మంచం మీద వేసింది ఏంటా అనుకుంటున్నారా? ఇవన్నీ నా శారీ కలెక్షన్ అండి. నా ఫేవరెట్ శారీ కలెక్షన్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంత కాస్ట్లీ శారీస్ ఏమి కావు, నార్మల్గా కొనుక్కునే శారీసే. సో నా మ్యారేజ్ దగ్గర నుంచి నా ఫేవరెట్ శారీస్ అనమాట ఇవన్నీ. వీటిలో మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను, చూసేసేయండి. వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ శారీ నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ చెప్పేసేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ ఇవి నాకు చాలా ఫేవరెట్ అన్నా కదండి, మ్యారేజ్ దగ్గర నుంచి ఇష్టమైన శారీస్ అన్నీ నేను అలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. ప్రతి అమ్మాయి అంతే, ఇష్టమైన శారీస్ అసలు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా. సో అన్నీ మీకు షేర్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ శారీస్ దీనిలో మా హస్బెండ్ నాకు వెడ్డింగ్ యానివర్సరీకి అలాగే బర్త్డేకి గిఫ్ట్ చేసిన శారీస్ ఉన్నాయి. ఇది వచ్చి స్టార్టింగ్ చూపించే శారీ వచ్చేసి సో ఇది వచ్చేసి మా నిశ్చితార్థం శారీ అండి, ఐ మీన్ ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఇది వచ్చేసి రింగ్స్ సెలక్షన్ అప్పుడు వచ్చారు మా అత్తయ్య మామయ్య, మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ వాళ్ళ నా రిలేటివ్స్ అందరూ వచ్చి ఎంగేజ్మెంట్ సెలక్షన్ కోసం వచ్చారు. హస్బెండ్ రాలేదు ఆ రోజు. సో షాపింగ్కి వెళ్ళాలి, శారీ తీసుకోవాలమ్మ నీకంటే. సో నేను మా అత్తయ్య మా మావయ్య అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. సో ఆ షాపింగ్ మాల్లో నాకు అప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ శారీ. సో నాకు వెళ్ళినప్పుడే పట్టు శారీస్ అవి చూపించారు కానీ నాకు నచ్చలేదు. నాకు ఈ శారీ బాగా నచ్చి తీసుకున్నాను. నేను ఈ శారీ పర్చేజ్ చేసినప్పుడు 5500 అండి. ఈ శారీ వచ్చేసి మేము మా ఊర్లోనే తీసుకున్నామంట షాపింగ్ మాల్లో. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు ఈ శారీ. ఇష్టపడి తీసుకున్నాను అనమాట. కలర్ కూడా నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. కట్ వర్క్ బార్డర్ వచ్చిందనమాట, గోల్డ్ అండ్ ఇది ఎమరాల్డ్ పచ్చ అంటారు కదా, సో ఆ కలరు అలా బ్లూ కనిపిస్తుంది కానీ మీకు వీడియోలో వచ్చేసి నా ఫేవరెట్ అండి. ఎంగేజ్మెంట్కి ఆ శారీ పెట్టారు మా అత్తయ్య వాళ్ళు. సో నన్ను సెలెక్ట్ చేసుకోమంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పెళ్ళికి పతానం శారీ అంటారు కదా, సో ఈ శారీ తీసుకున్నారు. ఈ శారీ వచ్చేసి మేము అప్పుడు స్టార్టింగ్లో కొన్నప్పుడు 12,500 అండి. మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 7 years అవుతుంది. అప్పుడులో మేము తీసుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళే ఇస్తారు మ్యారేజ్కి శారీ కొనుక్కోమని. వాళ్ళు ఇచ్చిన దానికి ఇంకా ఎక్కువ వేసుకొని మేము తీసుకున్నాము. వాళ్ళు 4-5 అంత ఇచ్చారు, ఎక్స్ట్రా అమౌంట్ మేము వేసుకొని తీసుకున్నాం అనమాట. ఈ శారీ కూడా నాకు మోస్ట్ ఫేవరెట్. నా పెళ్ళికి ఈ కలరే ఉండాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. ఫైనల్గా నేను ఆ కలరే తీసుకున్నాను. అప్పుల్లో వర్క్ ఏంటంటే ఇలా ఉండేదన్నమాట అండి, ప్యాచ్ లాగా. అది వచ్చేసి 500 అలా పడింది. సో శారీకి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. మగ్గం వర్క్ అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంత ట్రెండ్ అవ్వలేదు అనమాట. అప్పుడు ఇలా ఉండేవి. సో నేను ఎంగేజ్మెంట్కి అక్కడే తీసుకున్నాను, నా పెళ్ళి శారీస్ కూడా అక్కడే తీసుకున్నాను. చూసారు కదా, కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. కానీ పెళ్ళిలో కట్టుకోవడం కుదరలేదండి, రిసెప్షన్ కట్టుకున్నాను. ఇది వచ్చేసి తలంబ్రాలు శారీ. ఎక్కువ యూజ్ చేయం కదా తలంబ్రాల శారీ అనేది. సో తక్కువ కాస్ట్లోనే బడ్జెట్లోనే తీసుకున్నాను. బడ్జెట్ అంటే 5K పడింది శారీ వచ్చేసి. సో ఇంకా ఈ శారీ తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ శారీ. కట్టుకుంటే చాలా బాగుంటుంది, చూస్తే అలా అనిపించదు కానీ చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే మాత్రం. మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి, సో అందుకే మీకు చూపించట్లేదు, చిన్నదైపోయింది అనమాట. ఇంకా అందుకే అక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసి పెళ్ళికి కట్టుకోవటం కుదరలేదండి పట్టు శారీ. ఈ శారీ మీద వెళ్ళి గౌరీ పూజ చేస్తున్నాను అనమాట. సో టైం లేదు, టైం అవుతుందమ్మా అంటే ఇంకా ఈ శారీ మీదే ఇంకా జీలకర్ర బెల్లం పెట్టించారు. సో ఈ శారీ ఇంకా పెళ్లి శారీ అయిపోయింది నాకు. చాలా జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట. అప్పట్లో ఆ బ్లౌజెస్ డిజైన్స్ అలా ఉండేయండి. ఇది వచ్చేసి చూసారు కదా, శారీ అయితే నేవీ బ్లూ శారీ, గోల్డ్ కలర్ వర్క్ ఇచ్చాడు. బాగుంది, అసలు చాలా బాగుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీ మాత్రం. ఇంకా ఈ శారీ చాలా ఇష్టంగా దాచుకున్నాను. పెళ్లి శారీ ఇంకెప్పటికీ ఇదే అనేసి అలా దాచుకున్నాను. మా మమ్మీ పెళ్ళప్పుడు కూడా ఈ కలర్లోనే అనమాట శారీ. సో నాకు చాలా ఇష్టం ఈ శారీ. సో అందుకే చాలా జాగ్రత్తగా పెళ్ళప్పుడు కట్టాను. ఇంకా మధ్యలో ఒకసారి ఏమో కట్టాను, ఇంకా అంతకు మించి కట్టలేదు. బ్లౌజ్ వచ్చేసి అప్పుడులో ట్రెండింగ్ అండి. ఆ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి 500 తీసుకొని స్టిచ్ చేసింది మాకు దగ్గర ఉన్న ఆంటీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అది 1 year ఏమో వస్తుంది, మా హస్బెండ్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను. సో దగ్గరే స్టిచ్చింగ్ చేయించాను. బుట్ట స్లీవ్స్ అవి పెట్టించుకున్నాను అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. నేను ఇయర్లీ ఒక 2-3 టైమ్సే కడతానండి శారీస్, ఎక్కువ కట్టను. అలా కొంటాను, అక్కడ పడేస్తాను. మిగతా శారీస్ మా మమ్మీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించే శారీస్లో ఇంకా డబల్ శారీస్ అమ్మ దగ్గరే ఉన్నాయి బీరువాలో. అమ్మ భద్రంగా దాచిపెట్టింది. సో అమ్మ దగ్గరే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ గిఫ్ట్ చేశారనమాట, మా మమ్మీ డాడీ.
ఆఫ్టర్ మ్యారేజ్ ఏదో మా వెడ్డింగ్ యానివర్సరీకి కొనిచ్చారు. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఈ కలర్ కాంబినేషన్ రేర్ అండి, చాలా తక్కువ. ఇంకా ఇది చాలా జాగ్రత్తగా. ఇది వచ్చేసి దసరాకి మా మావయ్య వాళ్ళు కొనిచ్చారనమాట. ఇది కూడా చాలా ఇష్టం నాకు. అసలు కట్టుకుంటే కట్టుకున్నట్టే ఉండదు అనమాట, అంత లైట్ వెయిట్ శారీ అనమాట. బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డే. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. నాకు బాగా ఇష్టం ఈ కలర్ కాంబినేషను, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసి బలూన్ హ్యాండ్స్ లాగా ఇచ్చాడనమాట. చాలా బాగుంటుంది ఈ శారీ. చాలామంది అడిగారు కూడా ఎక్కడ తీసుకున్నారని. సో ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టం ఈ శారీ. ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలాంటి శారీసే బెస్ట్. సో ఇది నెక్స్ట్ వన్ కూడా వచ్చేసి నేను ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నాను. ఇది ట్రెండింగ్ అనమాట అండి ఈ శారీస్. సో ట్రెండింగ్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. స్టిచ్డ్ బ్లౌజ్ చూసారు కదా, బ్లౌజ్ వచ్చేసి ఎంత హెవీగా ఉందో. ఇది వచ్చి పర్పుల్ కలర్ అనమాట. తిరుమల వెళ్తుంటే తిరుమల కట్టుకుందాము సో అనేసి తిరుమలకి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. 1 year వస్తుంది ఈ శారీ కూడా తీసుకొని. ఇదైతే నాకు శ్రీమంతం అప్పుడు కొనిచ్చారు అమ్మ వాళ్ళు. శ్రీమంతం బ్లౌజ్ కూడా అప్పుడు నేను ఇలానే చేయించుకున్నాను. మగ్గం వర్క్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా నేను టైం లేదనమాట. 2 daysలో శ్రీమంతం అనేసరికి ఇంకా అప్పటికప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. మా దేవాంశకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. సో అమ్మ వాళ్ళు అమౌంట్ వేస్తే 5,000 పెట్టి తీసుకున్నామండి. ఈ శారీ వచ్చి వరమహాలక్ష్మి విజయవాడ పీవీపీ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో అక్కడ తీసుకున్నాను. చాలా శారీస్ చూశాను, ఏ సెట్ అవుద్దో ఏదో అనేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీ అయితే నచ్చి నేను ఈ శారీ తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం, ఎప్పటికీ గుర్తుండిపోయిద్దండి. ఎందుకంటే మా దేవాంశ గడుపుతూ ఉన్నప్పుడు నేను శ్రీమంతం జరిగింది కదా, నాకు శ్రీమంతం జరగదనుకున్నాను, ఆగిపోద్దేమో అనుకున్నాను, కానీ బాగానే చేశారు మా హస్బెండ్. నేను బాధపడకూడదు అనేసి అప్పటికప్పుడు ఫంక్షన్ చేశారు. అందుకే చాలా ఇష్టం నాకు. ఈ శారీస్తో చాలా ఫొటోస్ దిగాను నేను. ఆ ఫొటోస్ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇది వచ్చేసి సంక్రాంతికి తీసుకున్నారు హస్బెండ్ వచ్చేసి. ఇది నాకు చాలా ఇష్టం ఈ కలర్ కాంబినేషన్. నాకు ఆల్మోస్ట్ బ్లూలోనే ఉంటాయండి. బ్లూలో అన్ని కలర్స్ ఉంటాయి, శారీస్ అయినా డ్రెస్సులు అయినా. నాకు అర్థమైపోయింది ఎన్ని బ్లూలు ఉన్నాయో. సో సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ. నాకైతే బాగా ఇష్టం అనమాట. ఒక 2-3 times కట్టాను వరలక్ష్మి వ్రతం అప్పుడు. అలాగే సంక్రాంతికి తీసుకున్నారు కదా, సంక్రాంతికి ఒకసారి కట్టాను. నాకు చాలా ఇష్టం. ఇంకా మా మమ్మీ జాగ్రత్తగా డ్రై క్లీనింగ్కి ఇచ్చి అలా మడతలు పెట్టారు. ఇంకా మీకు వీడియో షేర్ చేద్దామనేసి తీసాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా చేయించుకున్నానండి. ఇంకా నాకైతే బాగా ఇష్టం ఈ బ్లౌజ్. నాకున్న బ్లౌజెస్లో ఇదంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. సో ఒక 2-3 times ఏమో కట్టుకున్నాను శారీ. బ్లౌజ్ వచ్చేసి నేను మాత్రం ఇలా చేయించుకున్నాను. మీకు బ్లౌజ్ నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ కొత్తగా చూస్తానండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్, ఎందుకంటే బ్లూ అనమాట. సో అందుకే బాగా నచ్చి నేను చాలా జాగ్రత్తగా ఇంకా ఇవి కూడా నేను అక్కడే తీసుకొని పెట్టించానండి. ఈచ్ వన్ వచ్చేసి సెట్ వచ్చేసి 150 అలా పడింది అనమాట. సో శారీకి తగ్గట్టుగా తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా మమ్మీయే గిఫ్ట్ చేశారు. ఇది వచ్చేసి అదే సంక్రాంతికి అమ్మ కొనిచ్చింది పట్టు శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది అనమాట, కాంట్రాస్ట్ వచ్చింది. సో పింక్ బ్లౌజ్కి నేను ఇలా పెట్టించానండి. చాలా బాగుంది బ్లౌజ్, నాకు బాగా నచ్చింది. నచ్చి నేను ఇలా ఈ బోట్ నెక్ పెట్టించుకొని బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టించుకున్నానండి డిజైన్. ఈ బ్లౌజ్ కాస్ట్ చెప్తే అసలు మీరు నమ్మరు, 900 తీసుకున్నాడు ఆయన. ఎందుకు తీసుకున్నారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. మా ఇంటికి వచ్చాక మా హస్బెండ్ తిట్లు తిట్టాడు నన్ను. 900 పెట్టి ఆ బ్లౌజ్ ఎందుకు స్టిచ్ చేయించాం, మగ్గం వర్కులు కూడా 100లో సింపుల్గా చేస్తాను కదా అని చెప్పి తిట్టాడు. అంత ఆయన అసలు ఎందుకు తీసుకున్నాడో కూడా నాకు తెలీదు. ఇంకా నేను అడగలేను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అతను కుట్టాడు. ఇంకా అలా మర్చిపోయాను నేను. ఇది వచ్చేసి మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్ వచ్చేసి ఎస్ఐ ఈవెంట్స్కి వెళ్ళాడండి. అప్పటికప్పుడు వచ్చి నా కోసం అనేసి వచ్చి ఇంకా ఈ శారీ గిఫ్ట్ చేశారు. ఇది కూడా వచ్చేసి మేము కంచి ఉంది కదండి, బీసెంట్ రోడ్లో ఉంటుంది విజయవాడ. సో ఇప్పుడైతే క్లోజ్ చేశారు, అక్కడ తీసుకున్నాడు. ఈ శారీ వచ్చి కూడా 5,000 ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ చేసిన శారీ మంట. ఇక్కడ నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇదే నాది. ఈ మగ్గం వర్క్ అప్పుడులో స్టార్టింగ్ చాలా కాస్ట్ కదండి. ఆ బ్లౌజ్కి 3,000 తీసుకొని చేశారు. కానీ ఆమె నాకు తెలీదు, కానీ ఆమె నాకు చెప్పాలి కదా ప్లెయిన్ బ్లౌజ్కి అయితే బాగుంటుందమ్మా అనేసి. కానీ ఆ బ్లౌజ్ మీదే చేసింది. నాకు అంత అప్పుడు ఐడియా లేదనమాట. ఇంకా ఇంటికి వచ్చాక తెలిసింది, ఇలా బాగాలేదు కదా అనుకున్నాను. కానీ పర్లేదు, ఇంకా ఏం చేయలేం కదా. ఇంకా
ఈ శారీ మాత్రం మోస్ట్ ఫేవరెట్ అండి. మా హస్బెండ్ నాకు ఇష్టంగా ఫస్ట్ నాకు కొనిచ్చిన శారీ అయితే ఇదే, కానీ కొనిచ్చిన శారీ, అందుకే నాకు చాలా ఇష్టం ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి మమ్మీ దసరా అప్పుడు నాకు ఈ శారీ నచ్చింది మమ్మీ కొని అంటే, సో మా మమ్మీ కొనిచ్చారు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను. సో ఇది ఒక 2 టైమ్స్ ఏమో కట్టానండి. ఇంకా క్యారీ చేయలేక నేను శారీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, కొనుక్కుంటాను కానీ కట్టుకోలేను. ఒకళ్ళు కట్టాలన్నమాట. నాకు ఇన్ని ఇయర్స్ అయినా మ్యారేజ్ అయ్యి అసలు కట్టడం అంటే సరిగా రాదు నాకు. సో ఇది కూడా అట్లా పక్కన పెట్టేశాను. దీనికి బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా ఇలా చేయించుకున్నాను, మెరూన్ కలర్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఇది నన్ను పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు మా కజిన్ గిఫ్ట్ చేసిన శారీ అండి, అంటే పెడతారు కదా, సో తను వచ్చింది. దీంట్లో ఏంటంటే దీనికి ఒక బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ ఏంటంటే మేము ఐరన్కి ఇచ్చినప్పుడు ఆయన ఐరన్ కాల్ చేశాడు బ్లౌజు. మేము ఇంటికి వచ్చిన ఒక 1 ఇయర్ తర్వాత బ్లౌజ్ వేసుకుందాము శారీ కట్టుకుందాం అనేసి తీస్తే బ్లౌజ్ కాలిపోయింది. ఇంకా ఆయన ఎవరో కూడా తెలియదు. ఇంకా బ్లౌజ్ అట్లా పడేసాము. ఇంకా కొత్తగా న్యూగా ఏదైనా తీసుకుందాంలే అనేసి అలా పెట్టేసాము. నెక్స్ట్ వన్ ఈ శారీ వచ్చేసి మా మరిది వెడ్డింగ్ అప్పుడు ఇంకా కొనుక్కున్నాం అనమాట. ఈ శారీ అనండి 8,000 పెట్టి తీసుకున్నాము. 7-8 అయింది, 7,000 ఎగ్జాక్ట్గా 7,000 పెట్టి తీసుకున్నాము ఈ శారీ. నాకైతే చాలా ఇష్టం. నాకు చాలా 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 శారీస్ చూశాను, ఎందుకో అప్పటికప్పుడు నాకు ఎంత ఎతికినా దొరకలేదు. ఇంకా ఈ కలరే తీసుకుందాం అనేసి చాలా వెతికితే లాస్ట్లో ఈ శారీ దొరికింది. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ఇలా చేయించుకున్నాను. 2,500 అయిందండి బ్లౌజు. ఇలా చేయించుకున్నాను అనమాట, పికాక్స్ వచ్చినట్టు. కానీ చాలా బాగా చేశారు, వర్క్ మాత్రం బాగా చేశారు. నాకు మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఈ బ్లౌజు అది ఆ 2 అంటేనే ఇష్టం అనమాట. ఫస్ట్ చూపించాను కదా సంక్రాంతి శారీ, సో జాగ్రత్తగా దాచుకున్నాను ఈ శారీ కూడా. 2-3 టైమ్స్ ఏమో కట్టాను. ఇంకా మా మమ్మీ డ్రై వాష్కి ఇచ్చేసి ఇంకా పైన పెట్టేశాను అనమాట, అలా దాచేసాను. ఇంకా ఎప్పుడు వస్తుందో చూడాలి, ఎప్పుడు కడతానో మళ్ళీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కన్ఫామ్ చెప్పేసేయండి. ఇది కూడా నాకు మా మమ్మీ మా ధ్రువాంశు అన్నప్రసన్నప్పుడు కొనిచ్చారండి శారీ. బట్టలు పెట్టాలి కదా, సో ఇంకా అమ్మ వాళ్ళు ఈ శారీ కొనిచ్చారు నాకు. నాకు చాలా ఇష్టం అనమాట. అసలు ఈ శారీ కడితే ఇంకా పట్టు శారీ ఫీల్ కాదు, అంటే పట్టు కాదు, సెమీ పట్టు అనుకుంటా, ఐడియా లేదండి. కానీ బాగుంటుంది, అసలు రిచ్ లుక్ వస్తుంది ఈ శారీ. బార్డర్ మాత్రం హైలైట్ అనమాట, చాలా బాగుంటుంది. దీనికి నేను అంత హెవీ ఎందుకులే అనేసి ఇంకా నేను సింపుల్గానే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ ఫస్ట్ చెప్పాను కదా 900 తీసుకున్నాడు ఈ బ్లౌజ్కి అనేసి, సేమ్ ఆయనకి ఈ 2 బ్లౌజులు ఇచ్చి డిఫరెంట్గా కుట్టమంటే డిజైన్ బ్యాక్ సైడ్ ఒకలాగే కుట్టాడు. నాకు అసలు కోపం వచ్చేసింది. ఇంకేం చేద్దాం అనేసి ఇంక మార్చలేంగా, ఇంకా తిట్టేసి ఇంకా ఆమెగలా ఉన్నాము. సేమ్ డిజైన్ ఒకటే, కానీ హ్యాండ్స్ దగ్గర కొంచెం రఫిల్లాగా ఇచ్చాడు అంతేనండి. బాగానే ఉంటుంది, కట్టుకున్నప్పుడు మాత్రం చాలా రిచ్ లుక్ వస్తుంది ఈ శారీ. నాకు చాలా ఇష్టము ఈ శారీ. ఎక్కువ సార్లు కట్టానంటే ఒక 5 టైమ్స్ ఏమో కట్టుంటాను ఈ శారీ. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పట్టు శారీ మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. మా 3rd వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు మా మమ్మీ గిఫ్ట్ చేశారు. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ భలే ఉంటుందండి ఈ శారీ, మాత్రం ఇష్టపడి కొనుక్కున్నాను. దీని బ్లౌజ్ ఏంటంటే మరి శారీ అంతా పట్టు వచ్చింది, లోపల బ్లౌజ్ ఏమో అదొక క్లాత్ ఇచ్చాడు, స్టిచ్ చేస్తేమో పిగిలిపోతుంది అనమాట. ఇంకా అది కూడా నేను పడేసాను, నాకు నచ్చగా ఎందుకు అనేసి. దీనికి ఒక సపరేట్గా మగ్గం వర్క్తో చేయించుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాను. టైం రాలేదు దీనికి, సో వచ్చినప్పుడు ఇంకా స్టిచ్ చేయించుకోవాలి. అమ్మ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా సపరేట్ బ్లౌజ్ తీసుకొని ఇంకా అది వేసుకుంటున్నాను అనమాట. నేను మీషోలో తీసుకున్నాను, సో ఆ బ్లౌజ్ వేసుకుంటున్నాను ప్రజెంట్. చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా శారీస్ ఉన్నాయి నావి, సో అక్కడే వదిలేసాను అది కూడా బ్లౌజెస్. నెక్స్ట్ ఇది వచ్చేసి మా మరిది రిసెప్షన్ అప్పుడు మా హస్బెండ్ కొనిచ్చారండి. అప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ శారీ. సో ఆరెంజ్ బాగా ట్రెండ్లో ఉంది అప్పుడు, సో అడిగిన వెంటనే నాకు కొనిచ్చారనమాట. అండి నాకు ఈ శారీ కావాలి అన్నాను. ఇంకా వెంటనే ఆలోచించకుండా నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్తే ఇంకా అప్పుడు నాకు ఈ శారీ కొనిచ్చారు మా హస్బెండ్. సో అందుకే సో స్పెషల్ ఈ శారీ. అడిగిన వెంటనే ఫస్ట్ నాకు కొనిచ్చిన శారీ అంటే ఇదేనండి, పెళ్ళైన తర్వాత. సో గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ మొత్తం ఇలా వర్క్ ఉంటుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా. శారీ మొత్తం హెవీగా ఉంటుందండి, చాలా వెయిట్ ఉంటుంది శారీ. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఇది వచ్చి అమ్మవారికి కట్టిన శారీ నాకు పంతులు గారు ఇచ్చారనమాట.
ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో అమ్మవారు కట్టిన శారీ. మేము గుడికి వెళ్తే పంతులు గారు ఇచ్చారనమాట. సో ఇంకా శారీ అలా గుర్తుగా పెట్టుకున్నాను. ఒకసారి ఏమో హల్దీ ఫంక్షన్కి వేసుకెళ్ళానండి. ఇంతేనండి నా ఫేవరెట్ శారీ కలెక్షన్. మీకు నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా శారీస్ నెక్స్ట్ టైం సెకండ్ పార్ట్ 2 అనేసి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ శారీ నచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.